గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. రైట్, ఇక్కడ బ్యానర్ ఐటంగా తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం అన్నటువంటి హెడ్లైన్ తో ముఖ్యంగా ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో నివ్వరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి అంటూ రాష్ట్ర ఆహార భద్రత విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఇందులో వాళ్ళు చూసినటువంటి విషయాలను, వెల్లడైనటువంటి వివరాలను ఇక్కడ ఇస్తూ పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్లీ నూనెల వినియోగం, రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి ఇది అంటూ ఈ పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు వాడడం, మళ్లీ కాచిన నూనె వాడుతూ అపరిశుభ్రమైన వంటశాలలు, రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాపుల్లో పరిస్థితి ఇది. అయితే సాధారణ హోటల్లోనే కాదు, ప్రముఖమైనటువంటి రెస్టారెంట్ లో కూడా ఇదే సిచ్యువేషన్. సో మేము అక్కడ ఇక్కడ బయట తింటున్నాం కాదు, చాలా మంచి 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి తింటున్నాం అనుకోవడానికి లేదు. ప్రతి చోట, అంటే చాలా చోట్ల తనిఖీ చేసినటువంటి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆహార భద్రతా అధికారులు వెల్లడించినటువంటి విషయాలనే ఇక్కడ ప్రస్తావించారు. అయితే మన వ్యాధుల భారంలో నిజంగా కూడా 56% కారణం తిండే మూలమని చెబుతూ ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడమే మంచిది అని చెప్పేసి కూడా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా NIN కొత్త మార్గదర్శకాలు ఏవైతే ఇచ్చిందో వాటిని ఇక్కడ పొందుపరుస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. ఇక అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ అంటూ అంతు చిక్కని రైసీ ఆచూకీ, దట్టమైన అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు, పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు విఘాతం. అదే లోహ విహంగంలో విదేశాంగ మంత్రితో పాటు మరికొందరు కూడా ఉన్నారు. రైసీ క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్ష, ఆయన కోసం ఇరాన్ అంతటా ప్రార్థనలు అంటూ ఈ వార్తను ఇచ్చారు. అయితే ఇవాళ మంత్రిమండలి సమావేశం ఉంది కదా, దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ మంత్రిమండలి సమావేశం నేడు అని చెబుతూ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3 ఉంది. షరతులతో కూడిన అనుమతించింది ఈసీ. ఇక దేశానికి తెలుగు వెలుగులు అంటూ తెలుగు తేజాల సారథ్యంలో భారత బొగ్గు రంగం, కోల్ ఇండియా చైర్మన్ తో పాటు పలు సంస్థల అధిపతులు మనవారే, కేంద్ర బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి కూడా. ఇక ఆశతో పెట్టుబడి, మోసాలకు పట్టుబడి, అధిక లాభాలంటూ నిలువునా ముంచుతున్న నేరగాళ్లు, షేర్లు, ఫ్రాంచైజీలు, ఉద్యోగాల పేరిట వల, సైబర్ మోసాల్లో అత్యధికం ఈ కోవలోనే ఉన్నారు అని చెబుతూ, అంటే మీరు ఇంత పెట్టుబడి పెడితే ఇంత లాభం వస్తుందని చెప్పేసి మెసేజ్లు కూడా మీకు వస్తూనే ఉంటాయి. సో వాటికి సంబంధించిందే ఈ వార్త. సో అలా ఆశ చూపించి పెద్ద ఎత్తున మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఈ కథనాన్ని ఇచ్చారు సైబర్ నేరాలకు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ. ఇవాళ మంత్రిమండలి సమావేశం ఉంది. అయితే జూన్ 4 లోపు చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి అంశాలపైనే చర్చించాలి. ఈ రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు అని చెప్పేసి ఈసీ షరతు విధించింది. ఇక హెలికాప్టర్ ప్రమాదం, ఇరాన్ అధ్యక్షుడు రైసీ గల్లంతు, తూర్పు అజర్బైజాన్ లో కూలిన చాపర్, ఆనకట్ట ప్రారంభానికి వెళ్లొస్తుండగా ఘటన, జోల్ఫా అడవుల్లో హెలికాప్టర్ మిస్సింగ్, పర్వతాలు, భారీ వర్షాలు, పొగమంచుతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం. ఇక డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు, ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది, వైద్యులు, 104 సేవల నుంచి హబ్లకు సిబ్బంది, వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కార్. 8 రాష్ట్రాలు 49 స్థానాలు అంటూ ఇవాళ ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 5వ దశ పోలింగ్ ఉంది కదా. ఇవాళ 8 రాష్ట్రాలు 49 స్థానాలకు ఎన్నికలున్నాయి. రాహుల్, స్మృతి ఇరానీ, రాజ్నాథ్ తదితర హేమహేమీలు ఇప్పుడు ఈ 5వ దశ పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరుంటుంది. ఇక 4 కీలక రాష్ట్రాల్లో 39 స్థానాల్లో బీజేపీకి అగ్ని పరీక్ష అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ఇచ్చింది. ఇక కాంగ్రెస్ లో మమత చిచ్చు అంటూ కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధిర్, అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, లేదంటే బయటకు వెళ్లిపోవచ్చు అంటున్నారు ఖర్గే. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను అంటున్నారు. మమతా బెనర్జీని సమర్థించలేను అంటున్నారు అధిర్. ముఖ్యంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే మమతా బెనర్జీ రేపటి రోజున బీజేపీకి సహకరించవచ్చు అని ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి ఖర్గే సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది అధిర్ పై. ఇక స్వీపర్ కు 2 లక్షల జీతం, పని చెయ్యకుండా సంతకం పెడితే చాలు, 46 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో వింత. ఈ బైక్ పేరుతో 7 బోగస్ కంపెనీలు,
డైరెక్టర్లంతా ఈ కోవకు చెందిన వారే. పైసా ఖర్చు లేకుండా పత్రాలతోనే బురిడి. దర్యాప్తులో నిగ్గు తేల్చిన సీసీఎస్ పోలీసులు. మరోవైపు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు అని అంటున్నారు బండి సంజయ్. పాలు తరుగు పేరుతో 5 నుంచి 10 కిలోల కొరత, మద్దతు ధర ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టం, కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నుల పడిగాపులు. అన్నదాతలను సర్కార్ ఆదుకోవాలి అంటున్నారు సంజయ్. 10 ఏళ్ల కరువు తీరేలా రైతు పైసా వసూల్. ఈటెల రాజేందర్. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇయాలే 5వ ఫేజ్ పోలింగ్. 6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఎన్నికలు. మొత్తం 49 స్థానాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ క్రాష్. అజర్బైజాన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈసారి మస్తు వానలు, కాలం మంచిగా అవుతుందన్న వాతావరణ శాఖ. పురాస పంటలకు రెడీ అవుతున్న రైతులు. 3 రోజుల ముందుగానే అండమాన్కు నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరు కల్లా కేరళకు, జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి. సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక కేబినెట్ భేటీకి ఈసీ ఓకే. షరతులతో కూడిన పర్మిషన్, రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు. స్టార్ రెస్టారెంట్స్ లో గలీజ్ ఫుడ్, కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే బ్యానర్ ఐటంగా సీఎం చెప్తే మాకేంటి అన్నటువంటి క్వశ్చన్ తో తడిసిన ధాన్యం కొనుగోలుకు ససేమిరా అంటున్నారు. ఎండితేనే కాంట అంటున్న అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారు. ఎండకు ఎండి వానకు తడుస్తున్న వడ్లు అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు లిక్కర్ కు సంబంధించి లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్, 5,000 కోట్ల కమిషన్ అంటూ అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వం పెద్ద స్కెచ్చే వేస్తోంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. అధికారమా ధిక్కారమా అంటూ మనకేది కావాలో తేల్చుకోవాలి, మళ్లీ మళ్లీ మోసపోవద్దు అంటున్నారు కేటీఆర్. బ్లాక్ మెయిలర్ కావాలా, మేధావి కావాలా? రేవంత్ రెడ్డికి బాకా ఊదటోళ్లు కావాలా, హామీలపై గల్లా పట్టి అడిగేటోళ్లు కావాలా? ఎవరు కావాలో పట్టభద్రులు ఆలోచించాలి. రాకేష్ రెడ్డిని గెలిపిస్తే సర్కార్ను నిలదీస్తాడు. భువనగిరి ఆలేరు సమావేశాల్లో కేటీఆర్. డోలాయమానం ఆర్టీసీ విలీనం అంటూ ఆర్టీసీ విలీనంకు సంబంధించి ఊసే ఎత్తట్లేదు కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగుల్లో అసహనం. బీఆర్ఎస్ టైంలో 90% పూర్తయిన ప్రక్రియ. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా పట్టింపు లేని సర్కార్ అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల. ఫిబ్రవరిలో కళ్లు మూసుకొని మార్చి 16న రబీ కరువు ప్రకటన. ఎన్నికల స్కెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లమాలిన జాప్యం. ఇప్పుడొచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట, జాబితాలు తయారు చేస్తారట. కరువుపై మొదటి నుంచి మొద్దు నిద్రలోనే వైకాపా సర్కారంటూ ఈనాడు ఈ కథనాన్ని ఇచ్చింది. పోలీసులపై ప్రశ్నల పరంపర. 2వ రోజు కొనసాగిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలు, క్షేత్రస్థాయిలో పరిశీలన. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన దాడులపై ఆరా. ఏదైతే ఏపీలో ఎన్నికల తర్వాత హింస చోటు చేసుకుందో సో దానికి సంబంధించి ఈసీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయమని ఆదేశించినటువంటి విషయం మనకు తెలిసిందే. సో నిన్న 2వ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది, పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో అధికార పక్షంతో అంటగాగారు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. సో అధికార పక్షంతో అంటగాగడంతో పరువు పోయే అని చెప్పేసి ఇచ్చారు. భ్రష్టు పట్టిన రాష్ట్ర పోలీసు వ్యవస్థ అంటూ కథనాన్ని ఇచ్చారు. ముఖ్యంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి, హింసకు కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసులను ఏదైతే విచారించారో దానికి సంబంధించిందే ఈ వార్త. ల్యాండ్ టైటిలింగ్ పై నీతి ఆయోగ్ ఝలక్. జగన్ అండ్ కోకు మైండ్ బ్లాక్. ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్. కేంద్రం నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకే చట్టం చేశామన్న ప్రచారం డొల్లే అంటూ ఆంధ్రజ్యోతితో కథనాన్ని ఇచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి. నెక్స్ట్ సాక్షి. ఖచ్చితంగా పచ్చకుట్రే అంటూ ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ. వీడియో, ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి అంటూ ముఖ్యంగా వీళ్ల వర్షన్ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు సంబంధించి ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇస్తూ ఎన్నికల్లో అక్రమాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్లింది, ఈ విధ్వంసకాండ అందుకే అని చెప్పేసి సాక్షి రాసింది. ఇక T20 ప్రపంచ కప్ ట్రోఫీ హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ట్రోఫీ ప్రదర్శన. క్రికెటర్ పీయూష్ చావ్లాతో చిట్చాట్ నిర్వహించిన స్టార్ స్పోర్ట్స్. అండమాన్ కు నైరుతి, 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ. 31న కేరళకు, ఆ తర్వాత ఏపీలోకి రుతుపవనాలు. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు అంటూ మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్ గా ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా రికార్డు.